హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే చాలామందికి అర్థం కావట్లేదండి. దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని నోటి నుండి వచ్చే వాక్కు, మాట, వాగ్దానం, ప్రామిస్. సో బైబిల్ తెలియజేస్తుంది ఈరోజు దేవుడు మీకు ఇచ్చే ప్రవచన వాక్కు ఏమిటి అని అంటే కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 3వ వచనము. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. హల్లెలూయా. బైబిల్ తెలియజేస్తుంది వేటగాని ఊరిలో నుంచి ఈరోజు ఆయన నిన్ను విడిపిస్తున్నాడు. ఈ యొక్క వాగ్దాన్ని అనుగ్రహిస్తున్నాడు ఆయన. ఈరోజు చేతబడి అనే ఒక వేటగాని ఉరి బైబిల్ సెలవిస్తుంది. వేటగాని ఉరి నుండి ఆయన నిన్ను విడిపిస్తున్నాడని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన నిన్ను వేటగాని ఊరిలో నుండి విడిపిస్తాడు. ఈరోజు అనారోగ్యం అనే సాతాను ఉరి నుండి, అప్పుల సమస్య అనే సాతాను ఉరి నుండి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. బైబిల్ సెలవిస్తున్నాడు, నాశనకరమైన తెగులు నీకు రాదు. నువ్వు అనుకుంటున్నావా ఈ సమస్యలోనే నేను ఉండి ఈ సమస్య ద్వారానే ఇంకా నా జీవితం ముగించబడుతుంది, ఈ రోజే నాకు ఇంకా ముగింపు పలకబడుతుంది, ఇక నా భర్త మారడు, నా కుటుంబం మారది, నా జీవితం మారది, నా పరిస్థితి మారది, నా స్థితిగతి మారదని నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుడు సెలవిస్తున్నాడు, నాశనకరమైన తెగులును, ఏ తెగులును నీ గుడారము యొద్దకు ఆయన రానివ్వడు. ఎందుకంటే ఆయన నీకు రక్షణకర్తగా ఉన్నాడు. ఆయన తన యొక్క అగ్ని కంచెను చుట్టూ ఉంచాడు. వేటగాని ఊరిలో నుండి ఆల్రెడీ నువ్వు తప్పించబడ్డావు. నువ్వు అనుకుంటున్నావేమో ఈ సమస్యలో నేను చిక్కుబడిపోయి ఉన్నాను, ఈ సమస్య నుండి ఇంకా నేను బయటకు రాలేనేమో నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు, నీవు ఖచ్చితంగా ఆల్రెడీ నువ్వు తప్పించబడ్డావు. దేవుడు నేను తప్పించేశాడు ఆల్రెడీ. నాశనకరమైన ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఎందుకంటే నీ రక్షణకర్త నీ దేవుడు. నీ దేవుడే నీకు తోడై ఉండగా నిన్ను ఏది నశింపజేయగలదు, ఏది నీకు నాశనాన్ని కలగజేయగలదు? నిజంగా అండి, దేవుడు నీ పక్షమున నిలబడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చి స్థిరపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.